క్రైస్తవ మన రక్షకుడు పరిశుద్ధుడు యేసయ్య మహిమగల ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ వాక్యానికి ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరిట క్రైస్తవ అమూల్యమైనది, పరిశుద్ధమైనది, పవిత్రమైనది, నిష్కళంకమైనది. ఈ శ్రేష్టమైనటువంటి నామము ఇప్పుడు చెప్పుకున్నాం కదా, పరిశుద్ధమైనది, అమూల్యమైనది, నిష్కళంకమైనది. ఆ పేరును బట్టి నువ్వు ఆయనకి వ్యతిరేకంగా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నవనుకో, దేవుడు ఏం చేస్తాడంటే, అవును నాకు వ్యతిరేకంగా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు కదా అని ఆయనకి వ్యతిరేకమైంది. అని ఉన్నటువంటి పరిస్థితి ఆయనకి వ్యతిరేకమైంది. కానీ ఆయన తన గొప్ప పేరును బట్టి ఏం చేస్తాడంటే, నీవు ఉన్నటువంటి ఆ వ్యభిచార కోపం కానీ, లేకపోతే తాగుడు కానీ, లేకపోతే తిరుగుడు కానీ, ఇంకొకటి ఆ పరిస్థితుల్లో నీవు ఎంత వ్యతిరేకంగా ఆయనకున్నా సరే, ఆయనకున్న పేరును బట్టి నిన్నేం చేస్తాడంటే క్షేమంగా తీసుకొచ్చి ఒకనొక స్థితికి తీసుకొని పోయి తన పేరుని కాపాడుతుంటాడు. ఒకనొక స్థితికి దేవుడిని తీసుకొని పోయి తన పేరుని కాపాడుతుంటాడు. మొదట చూస్తే ఆయనకి వ్యతిరేకమైనటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నా మనుషులు నా గురించి తెలిసి కూడా నేను ఏదైతే చేయొద్దన్నానో అనేటువంటి పరిస్థితుల్లో ఉండి నాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారి విషయంలో నేను ఎందుకు ఇట్లా చేయాలి అని దేవుడు చేయడు. ఆలోచన ఏం చేస్తాడంటే, ఆయనకున్న పేరును బట్టి అటు మనుషుల్ని ఒకనొక మంచి స్థితికి తీసుకెళ్ళి తన పేరును కాపాడుకుంటాడు. దేవుని నామానికి శాశ్వత కాలము స్థితి కలుగును గాక. ఇంత గొప్ప శ్రేష్టమైనటువంటి నామాన్ని ఆశ్రయించి ఆ నామంలోనే ఆకలి దప్పులు కలిగి మనం పరిగెత్తుతా ఉన్నాం కదా. ఈ స్థితిని శాశ్వత కాలంలో కాపాడుకున్నట్లయితే, ఈ స్థితిని శాశ్వత కాలం మనం నిలుపుకున్నట్లయితే, మన జీవితాల్లో ఆయన కృప సమృద్ధిగా మనకి తోడవుతాడు. అదే విషయాన్ని దేవుడు తన ప్రజలతోటి సెలవిస్తా ఉన్నాడు. మనకందరికి తెలిసిందే ఒకనొక సమయంలో మోషే దేవునికి అడ్డుపడి అయ్యా నువ్వు ఇట్లా చేస్తే ఇంతకు మునిపే మా శత్రువుల ముందు మేము మా దేవుడు గొప్పవాడు, మమ్మల్ని కరుణించుండు, ఇప్పటి వరకు నీ చేతి కింద నలిగిపోయినటువంటి మేము ఇప్పుడు తల ఎత్తుకొని ధైర్యంగా ఆయనను బట్టి మీ వీధుల్లో, మీ ఇళ్ల ముందు, మీ కళ్ళ ముందు మేము జయంతో మా దేవుని యొద్దకు వెళతా ఉన్నామని మేము సంబరమాచర్యాలతో బయటకు వచ్చాం. ఇప్పుడు నీ పేరు ఏమవుతుంది? నీ వారిని ఇట్లాగా కోపం తెచ్చుకొని ఏమన్నా హాని తలపెట్టిన అనుకో, నీకున్నటువంటి ఆ గొప్ప పేరు మాసిపోతుంది. అలాగనే ఇప్పుడు దాకా నువ్వు చేసినటువంటి ఆ గొప్ప కార్యాలన్నీ కూడా ఏమవుతుందంటే హేళనకి, అలాగనే నీకు అవమానానికి దారితీస్తుంది. కాబట్టి వద్దు అని చెప్పాలంటే దేవుడు తన కోపాన్ని విడిచిపెట్టి ఆయనకు విరోధంగా ఉన్నటువంటి ప్రజలకు దారి చూపించడానికి ముందుకు కొనసాగింది. మనకి ఎన్నో పరిస్థితులు ఉండొచ్చు, భయంకరమైనటువంటి పరిస్థితులు ఉండొచ్చు. ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన యొక్క నామానికి ధన్యకరంగా జీవించాలి. ఆయన నామానికి ఘనత తెచ్చే విధంగా నిలదొక్కుకోవాలి. ఆయనకి వ్యతిరేకంగా పోయిన అనుకోండి, ఇప్పుడు కాకపోయినా రేపైనా సరే ఆ ఉగ్రత అనేది మన మీద కుమ్మరించబడుతుంది. ఆ సందర్భంలో మోషే ఉన్నాడు.
మోషే ఉన్నప్పుడు మోషే దేవుని సన్నిధిలో నిలబడి దేవుడితో మాట్లాడుతూ అవునని దేవుడు మోషే చెప్తేనే దేవుడు వినటం కాదు, కానీ ఆయనకు తెలుసు కదా మొదటిగా ఈ సేవకుడు చెప్పింది కూడా సరియాಗಿದೆ అని తన యొక్క కోపాన్ని మళ్లించుకొని, దేవుని ప్రజల మీదకి రావాల్సిన కోపాన్ని మళ్లించుకొని దేవుని ప్రజలను దేవుడు ఆ సమయంలో విడిచిపెడతాడు. ఆ తర్వాత ఏమవుతుంది? అదే దేవుడు అదే ప్రజలను వారి యొక్క క్రియలను చూసి వారి క్రియలను చూసి దేవుడు ఎంతటి కోపాన్ని తెగమింగుకొని విడిచిపెట్టిందో తిరిగి మరలా అదే కోపాన్ని తెచ్చుకొని వారిని సంహరించినట్లు మనం చూస్తాము. ఎంత దిగజారిన పరిస్థితి అయినా సరే ఆయన కొరకు నిలబడి ఉన్నప్పుడు ఇంకెట్లాగా జగనించుకోవాలి. అది మనకే ఆశీర్వాదంగా మారుతుంది, అది మనకే దీవెనకరంగా మారుతుంది. తెగమింకుంటే అంటే మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ పరిస్థితి అయినా సరే ఆయనకు యోగ్యమైనటువంటి క్రియల్లోనూ మనం నిలబడి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 21వ వచనం. అయినను ఆ జనులు సహా నా మీద తిరగబడి తామనుసరించి బ్రతకవలెనని నేనిచ్చిన నా కట్టడలను అనుసరింపకయు నా విధులను గైకొనకయు నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచను కనుక వారు అరణ్యములో ఉండగానే నేను నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకుందునని అనుకుంటున్నాను. అయితే నేను ప్రత్యక్షమైన అన్య జనుల మధ్య నా నామములకు దూషణ కలగకున్నట్లు ఏ జనులలో నుండి వారిని రప్పించుకునో ఆ జనులు చూచుచుండగా నా హస్తము వెనుకకు తీసి నా వాగ్దానము నెరవేర్చుతాడు. అంటే దేవుడు వారిని తన చేతితో మొత్తాల్సినటువంటి దేవుడు వెనుకకు తీసి ఆయన వాగ్దానం ఏదైతే ఉందో మేలు చేస్తా, మిమ్మల్ని ఒకనొక స్థితికి నడిపిస్తా అని చెప్పినటువంటి ఆ వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకుని అని సెలవిస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన ద్వారా మనము వాగ్దానాలను నెరవేర్చుకునే వారముగా ఉండాలి. నెరవేర్చబడిన వాగ్దానము మనకి ఏదంటే కక్కేసే విధంగా ఉండకూడదు, దానిని మనం అనుభవించే విధంగా ఉండాలి. మన క్రియలు అనేవి ఆ రీతిగా ఉండాలి. దేవుని ప్రజలు చూసిన కదా ఎట్లా ఉన్నారు, అంతటి భయంకరమైనటువంటి స్థితిని దేవుడు వారి విషయంలో ఎదుర్కొని తన కోపాన్ని విడిచిపెట్టింది. ఎందుకంటే తన ఘనమైనటువంటి నామము అన్య జనాంగ మధ్యలో అపవిత్రపరచబడకూడదు. మనం చూస్తే ఒక కోణంలోనే ఒకవైపు ఆలోచన చేస్తాం. మనకు తెలియనటువంటి ఆలోచనలు ఆయనకి తెలుసు కాబట్టి వాటిని గురించి ఆయన ఏం చేస్తాడంటే మన యొక్క జీవితాల్లో మనకు ఏది మేలు జరగాలో దానిని నిర్ణయించి మనకి అన్నిటిని కూడా మన దగ్గరకు తీసుకొస్తున్నప్పుడు అవి మనకి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు అయినా సరే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అవి మనకు వ్యతిరేకమైన పరిస్థితులు అయినా సరే ఆయన ద్వారా మన దగ్గరకు వచ్చినప్పుడు మనము వాటిని అనుభవించుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆయన దెబ్బ కొట్టాల్సినటువంటి సమయంలో చెయ్యి ఎత్తి తన ప్రజలను కొట్టాల్సిన సమయంలోనే నాకే కదా అవమానం, అలాగనే నేను వారి ముందు అన్ని జనాంగం ముందు శక్తిహీనుడిగా కనపడతాను. అంతే కదా, మరి అన్య జనాంగం ఏమనుకుంటారు? వాళ్ళకి తెలిసినా సరే పొడిచినట్టు చేయడానికి, మనిషిని రెచ్చగొట్టడానికి లేని మాటలు 4 మాట్లాడి మనల్ని రెచ్చగొట్టడం, మనల్ని కృంగవేయటం అట్లాగే చేస్తూ ఉంటారు. దేవుడు అప్పటికే ఆ ప్రజల మధ్యలో గొప్ప కార్యాలు జరిగించున్నాడు. మనకు తెలియదా? ఆ ఇశ్రాయేలీయులకు జరిగినటువంటి కార్యాలు మనకు తెలియదా? మన జీవితంలో మనము దేవుని ద్వారా ఎన్నెన్ని మేలులు అనుభవించాయో మనకు తెలియదా?
అక్కడేమో పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి కార్యాలు, ఇక్కడ మనకేమో భౌతికంగా యథార్థంగా మన జీవితాల్లో జరిగిన దేవుని శక్తి కలిగిన కార్యాలు. ఇవి మనకు తెలియదా? ఆయన ఎంతటి శక్తిమంతుడు. ఆ శక్తి కలిగినటువంటి నామము మిగిలినటువంటి ప్రజల మధ్యలో అవమానం పొందకూడదని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, తన ఘనమైనటువంటి నామానికి అవమానం కలగకూడదని తన యొక్క కుడి చేతిని వెనుకకు తీసి వాగ్దానాన్ని నెరవేరుస్తా ఉన్నాడు. కనికర స్వరూపుడైనటువంటి దేవుడు మన జీవితాల్లో ఆసనుడై ప్రత్యక్షుడై ఉండి మనలను నడిపిస్తా ఉన్నప్పుడు, ఆ నడిపించదగినటువంటి నామానికి మనము లోబడి నడుచుకుంటూ పోతూనే ఉండాలి. దేవుడిలో మనం స్థిరపడేంత వరకు స్థిరపడి ఆయన ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి ఆ మేలుల ఫలము మనము అనుభవించేంత వరకు ఆయనలోనే నిలబెట్టుతూ ఉండాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఆయనకు ఘనత మన జీవితాలకు ఆయన యందున్నందుకు ఆయన యందు ఉండి పడినటువంటి ప్రయాసకి కష్టాలకి తగినటువంటి ఫలము. ఈ ఫలము కొరకే, ఈ దేవుని యొక్క మేలు కొరకే అన్య జనాభాలు ఏదేదో చేసి ఆ మేలుల దరిదాపుల్లో కూడా రాకుండా వారి జీవితాలు ముగిస్తూ ఉంటాయి. ఆ మేలులకి దరిదాపుల్లో కూడా రాకుండా వాళ్ళ జీవితాలు ముగించబడతా ఉంటాయి. మన దేవుడు కనికరం కలిగిన దేవుడు. ఈ రోజున పరిశుద్ధ దేవుని వాగ్దానం 54వ కీర్తన 6వ వచనం, యెహోవా నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని నామము ఉత్తమమైనది, దానికి సదాకాలము మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎన్నటెన్నటికీ ఆయన నామము పూజార్హమైనది. ఈ పరిశుద్ధమైనటువంటి నామము మన యొక్క అపరాధాలను బట్టి, మన యొక్క తప్పులను బట్టి మనం చేసేటువంటి ఏహమైనటువంటి క్రియలు ఉంటుంది. మనుషుడు అన్నాక అన్ని మంచి పనులే చేస్తాడు. అస్సలు చేయడు. చేసిన అని చెప్పానంటే అస్సలు నమ్మద్దు. దేవునిలోనికి వచ్చి ఆయన యొక్క వాక్యాన్ని క్రియ రూపంలో చూపించేంత వరకు అస్సలు నమ్మదు. దేవుని యొద్దకు రాక లోకానుసారంగా ఉన్నారనుకో, వాళ్ళకైతే అసలే నమ్మొద్దు. ఏంటంటే మనుషుడు అన్నాక నీతి కలిగి పవిత్రంగా పరిశుద్ధంగా ఎవరుంటారు? ఆ వాక్యాన్ని బట్టి మనము ఆ రీతిగా ఉండటానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ ప్రయత్నాల్లోనే ఇదిగో ఇన్ని ఇబ్బందులు ఎదురుపడతాము, ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు అనుభవించుకుంటూ పోతా ఉంటే, కొద్దిమంది ఏమో లేచి నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు, కొద్దిమంది ఏమో పడిపోయి సగానికి లేకపోతే మళ్ళా కింద పడటం, అట్లా జరుగుతూ ఉంది. ఆయన నామము ఉత్తమమైనది, ఎన్నటెన్నటికీ ఆ నామము కీర్తించబడింది. ఆ శ్రేష్టమైనటువంటి నామము మన జీవితాల్లో మనకేం చేస్తుందంటే గొప్ప శాంతిని ఇస్తుంది. కాబట్టి ఆయన యందు మనము కృతజ్ఞతను కలిగి జీవించాలి. కృతజ్ఞత కలిగి ఆయనకు మనము మన జీవితాన్ని అర్పించినట్లయితే ఆయన మనకు సమృద్ధిగా తన యొక్క మేలుల ఫలము అనుభవింప చేయగలిగిన దేవుడు. మనకిచ్చిన వాటిని మనం అనుభవిస్తాం, ఎందుకంటే ఆయన మన చేత వాటిని అనుభవింప చేయగలిగిన దేవుడు. దేవునికే మహిమ. ఈ ఉత్తమమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామంలో ఉన్న ప్రతి ఒక్కరము కూడా ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాల్సినటువంటి వారము. ఒకసారి మనము ఆత్మీయ జీవితంలో మొదలుపెట్టిన దగ్గర నుంచి, ఆత్మీయ జీవితంలో మనము మొదటి నుంచి ఇప్పటి వరకు చూస్తే వాక్యం ప్రకారంగా జీవించడానికి ప్రయత్నాలు చేస్తూనే తప్పుల్లో పడి ఆయనకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. వాటన్నిటిని దేవుడు ఒక్కొక్కటి ఇట్లా లెక్క పెడితే ఎవరుంటారు? లేక అదే సెలవిస్తాము, నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను.
ఆ పేరు ఏం చేస్తా ఉన్నదంటే, మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలకి ఆయన పేరు దూషింపబడటానికి అవకాశం ఇవ్వకుండా దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే, మన యొక్క తప్పులన్నిటినీ కూడా క్షమించి మనల్ని ఆయన సన్నిధికి రప్పిస్తూ ఉన్నాడు. ఉత్తమమైనది, శ్రేష్టమైనది. ఎన్ని తప్పులు చేసినా సరే ఆయన సన్నిధిలో పాపాలన్నిటినీ పరిహరించుకోగలిగినటువంటి స్థితి ఈరోజు మనకున్నది. క్రీస్తు రక్తంలో కడిగేసుకోవటం వల్ల ఆయన సన్నిధిలో నిలబడగలుగుతాము. మరి ఇంతటి ఉత్తమమైనటువంటి నామానికి ఏ రీతిగా కృతజ్ఞత చెల్లించాలి? మన జీవితం సరిపోదు. ఆమె దేవునికి స్తోత్రం. ఉన్నటువంటి ఈ 60-70 సంవత్సరాల జీవితం సరిపోదు. ఇంకా మహా అయితే ఒక 80-90 అంతే. సరిపోతుందా ఈ జీవితం? ఏ మాత్రం కూడా ఆయనకి కృతజ్ఞతలు చెల్లించి చాలు అని ఆయన చెప్పగలిగేటువంటి స్థితిలో ఆ స్థితి అనేది మనకు లేదు. ఎవరైనా సరే జీవిత కాలం అంతా బ్రతికి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తే చాలు, ఇక నీ జీవితం నాకు సరిపోతుంది, నీ కృతజ్ఞత కలిగిన జీవితం నాకు చాలు అని దేవుడు చెప్పగలుగుతుందా? ఏ మాత్రం కూడా చెప్పలేదు. ఏ పాటి వాడు మనుషుడు ఆయన ముందు నిలబడి నా జీవితం ఆయనకు ధన్యకరంగా మహిమకరంగా ఆయనకి కనిపదచ్చే విధంగా నా జీవితం దాన్ని చెప్పగలుగుతున్నాను? ఏ మాత్రం కూడా చెప్పలేము. ఆయన మన ఎడల కనికరాన్ని కనపరిచినట్లయితే అక్కడ చెప్పట్లే నేస్కేల్ గ్రంథంలో చదువుతూ వాళ్ళు చేసిన తప్పులను బట్టి నాకున్న పేరుకి ఎక్కడ మచ్చ వస్తుందో, నాకున్నటువంటి పేరుకి ఎక్కడ అన్యుల మధ్యలో అవమానం కలుగుతుందా అని చెప్పాలంటే వాటిని ఏమి చేయాలని చెప్పాలని దేవుడు అంటారు. అంత గొప్ప కార్యాలు కళ్ళతో చూసిన వారే ఆయనను స్తుతించలేకపోయారు. కృతజ్ఞత కదా, అవును మన దేవుడు గొప్పవాడు కదా అనే ఆలోచన కూడా వారికి రాదు. అంతటి ప్రత్యక్షత మనకుందా ఈరోజు అంతటి ప్రత్యక్షత ఇశ్రాయేలుకున్న ప్రత్యక్షత, దేవుని ప్రత్యక్షత మనకు లేదు. కానీ వారికి ఉన్న ప్రత్యక్షత మనకు లేనప్పుడు మరి ఖచ్చితంగా మనము దేవునికి కృతజ్ఞత చెల్లించలేని వాళ్ళని కదా. అంతగా దేవుని కార్యాలు చూసిన వారే దేవునికి కృతజ్ఞత చెల్లించలేకపోయారు. మన కళ్ళతోటి అంత గొప్ప కార్యాలు చూడాలి, మనం ఇప్పుడు చెల్లించగలం, ఖచ్చితంగా చెల్లించాలి. కనుక ఎప్పటికీ ఆయన నామము కృతజ్ఞత తెలుపుతుంది. ఆ కృతజ్ఞతను మనం ఆయన కనపరచు మన జీవితాలను ఈ రీతిగా ఆయనలో నిలుపుకోవటం వరకు ప్రయాసపడదాం. అలాగే ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడైన తండ్రి, ఉదయకాలం మందు మీ దయగలిగిన పాదముల యొక్క ప్రార్థిస్తూ ఉండగా జీవాధిపతిని, సర్వాధికారిని, సర్వలోకానికి చక్రవర్తిగా ఉండి మీ పవిత్రమైన నామమును సకల ప్రజల ఎదుట కనపరుచుకొనుటకు, కీర్తించుకొనుటకు కారణభూతుడ ఈ శ్రేష్టమైనటువంటి నామములకు విశ్వాసం ఉంచినటువంటి మా జీవితాల్లో ఈ పరలోకపు మేలులను తండ్రి అనుభవించి ఈ మా జీవితాలు మీకు తండ్రి మహిమ కలుగునట్లుగా ఈ లోకంలో ఉన్నటువంటి సకల ప్రజలకు తండ్రి దీవెనకరముగా మా జీవితాలను మార్చమని ప్రతి గడియలో తండ్రి రెప్పపాటు సమయంలో కూడా నీవు మమ్మల్ని ఏనాడు కూడా విడువక ఎడబాయక ఏ గడియలో కూడా తండ్రి మా యొక్క ఆత్మలను విడిచిపెట్టక మీకు కృతజ్ఞత చెల్లించే విధంగా మా జీవితాలను మీ తట్టుగా తిప్పి మీ వైపుగా మమ్మల్ని తండ్రి నడిపించి మీకు మహిమను తెచ్చుకున్నాను. సర్వోన్నతుడైన తండ్రి, మీ నామము శ్రేష్టమైనది, ఉత్తమమైనది. ఈ ఘనమైన నామము శాశ్వత కాలము స్తుతించలాగున ఈ పరిచర్యను బలపరచుమని సమస్త ఘనత మీకు ఆపాదించి యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన మన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యను కాక. ఆమేన్, ఆమేన్.